జ్ఞానస్వరూపులకు నమస్కరిస్తూ రెండవ రోజు పత్రిజీ జ్ఞానామృతం 2 బుక్ నుండి నిన్నటికి కంటిన్యూ మాస్టర్స్. సో నిన్నటి చాప్టర్ సహనం ఏవ జయతేకి కంటిన్యూ చేద్దాము. ఈ భూమి మీద పుట్టాక ఏ విద్య నేర్చుకోవాలన్నా, వ్యాపారం చేయాలన్నా, లేదా సంసారం చక్కగా నిర్వహించుకోవాలన్నా మనకెంతో సహనం కావాలి. మరి అది మనకు ధ్యానంలో కూర్చోవడం ద్వారా మాత్రమే విశేషంగా సిద్ధిస్తుంది. అసహనంతో మనిషి పతనం చెందటం, మరి సహనంతో ఎంతో పురోగమించటం అన్నది చరిత్ర చెప్తున్న అనుభవైక సత్యం. కాబట్టి ధ్యానంలో అరగంట లేదా గంట సహనంతో కూర్చోగలిగితే మనకు ఆసన సిద్ధి వస్తుంది. మరి దాంతో నేను చక్కగా ఏ పనైనా చేయగలను అన్న ఆత్మవిశ్వాసం మనలో వస్తుంది. కాబట్టి పిల్లవాడిని బలవంతంగా అయిన స్కూల్లో దింపి వచ్చినట్లు మన మనసును కూడా ధ్యానం అనే బడిలో విధిగా ప్రతిరోజు దింపాలి. ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాల పాటు ఏకదాటిగా తప్పక ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తుంటే ఎన్నెన్నో ధర్మ సందేహాలు వస్తుంటాయి అంటున్నారు. అయితే ఇలా ధర్మ సందేహాలు వచ్చే వాళ్ళంతా మహా సోమరిపోతులు. వాళ్ళు సరి అయిన సాధన చేయకపోవటం వల్లనే వారికి ఇలా రకరకాల ధర్మ సందేహాలు వస్తుంటాయి. నిజానికి అంకిత భావంతో ధ్యాన సాధన చేసేవారికి ఏ విధమైన సందేహాలు రావు. వచ్చినా వాళ్ళకు మళ్ళీ ధ్యానంలోనే వాటికి సమాధానాలు కూడా లభిస్తుంటాయి. అసలు సాధన అన్నది చేయకుండా ఉండటానికే వాళ్ళకి ధర్మ సందేహాలు అన్నవి ఉపయోగపడతాయి. ప్రాణాయామం చెయ్యాలా, హఠయోగం చెయ్యాలా, కాళ్ళు ఎలా ముడుచుకోవాలి, చేతులు ఎలా పెట్టుకోవాలి, మయూరాసనమా, మర్కాటనాసనమా, వృషభాసనమా అంటూ ఒకటే సందేహాలు. సరి అయిన ధ్యాన సాధనలో నాసికాగ్రం, నాభి అంటూ అసలు శరీరం గురించిన ప్రస్తావనే లేదు. సృష్టిలో ఉన్న ఏ ఇతర ప్రాణి కూడా ప్రాణాయామం అంటూ ప్రత్యేకంగా చేయనట్లే మనం కూడా ఏది ప్రత్యేకంగా చేయనవసరం లేదు. మన ప్రకృతి సహజమైన శ్వాస ఎలా ఉందో అలా సున్నితంగా ఉన్నదానిని మాత్రమే మనం ఆహ్లాదంగా ఒక సాక్షిలా గమనించాలి. యథాతథంగా జరుగుతున్న శ్వాసధారను మన ధ్యాసధారతో ఏకం చేయాలి. సాధారణంగా మన మనసు ఎప్పుడూ నిన్న జరిగినవి తలుచుకొని చింతిస్తూనో లేదా రేపు జరగబోవి తలుచుకొని భయపడుతూనో ఉంటుంది. అయితే శ్వాస అన్నది వర్తమాన స్థితి కనుక మనం శ్వాసనే గమనిస్తూ ఉంటే ఈ భూత భవిష్యత్ కాలాలకు సంబంధించిన ఆలోచనలు మన మనసులో నుంచి మాయమై శూన్యస్థితిలో ఉన్న వర్తమానంలో మనం స్థిరంగా ఉంటాము. అప్పుడే ప్రెజెంట్ అన్న వర్తమానం మనకు ఒక బహుమతిని తప్పక అందిస్తుంది. ఇక్కడ పత్రిసర్ ఒక కొటేషన్ ఇచ్చారు. జీవిత పరమార్థం. ఈ భూమి మీద ప్రతి ఒక్క మనిషి కూడా వీలైనంత ఎక్కువగా ఆనందంగా ఉండటం, సంబరాలు చేసుకోవటం, మరి జీవితాన్ని ఏ విధమైన సంఘర్షణ లేకుండా నిశ్శబ్దంగా, నిశ్చలంగా, పరిపూర్ణంగా, సౌకర్యవంతంగా, పూర్తి ఇష్టంగా, కరుణా హృదయంతో, పూర్తి ఎరుకతో, మరి పరిపూర్ణ జ్ఞానంతో జీవించటమే జీవిత పరమార్థం అంటూ బ్రహ్మర్షి పత్రిజీ చెప్తున్నారు. సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేసుకుంటున్నామండి. ఆత్మకు చావు అన్నది లేదు. ఆత్మకు చావు అన్నది లేదు. ఈ సత్యాన్ని ఆత్మస్వరూపులమైన మనమంతా కూడా ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి. ఈ సత్యం తెలుసుకోలేని సగటు మానవుడు ఏ కడుపు నొప్పితోనో, ఏ క్యాన్సర్ జబ్బుతోనో చనిపోయిన తర్వాత తాను పోయాడనుకొని తన శవం పక్కనే కూర్చొని ఏడుస్తున్న భార్యను చూసి ఆశ్చర్యపోతాడు. నేను ఇక్కడే ఉన్నాను కదే, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, ఇప్పుడు నాకు కడుపు నొప్పి లేదు, క్యాన్సర్ జబ్బు లేదు చూడు అంటూ అటు ఇటు కంగారుగా తిరుగుతూ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తుంటాడు. అసలు నా వాళ్ళంతా ఎందుకు ఏడుస్తున్నారు అని వాడికి పెద్ద సంశయం. అందరి వైపు చూస్తుంటాడు, కానీ వాడిని ఎవరు పట్టించుకోరు. అయ్యో పోయాడు అని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే బ్రతికి ఉన్న వాళ్ళ కళ్ళకి చనిపోయిన వాళ్ళు కనపడరు. చనిపోయిన వాళ్లకు బ్రతికి ఉన్న వాళ్ళంతా దృశ్యమైతే, బ్రతికి ఉన్న సగటు మానవులకు చనిపోయిన వాళ్ళంతా కూడా అదృశ్యులే. అందుకే చావును గురించి, మరి చనిపోయిన తరువాత వెళ్లే వివిధ లోకాలను గురించి చనిపోకముందే మనం తెలుసుకోవాలి. ధ్యానం చేసి మన దివ్యనేత్రాన్ని తెరిపించుకొని
ఆయా లోకాలన్నీ తిరిగి అక్కడి విశేషాలన్నీ తెలుసుకొని రావాలి. అప్పుడే భౌతిక నేత్రాలకు అదృశ్యులుగా ఉన్న వాళ్ళంతా మనకు దృశ్యులుగా కనపడతారు. వాళ్ళంతా ఏ స్థితిలో ఉన్నారో అర్థమవుతుంది. లేకపోతే చనిపోయిన తర్వాత కూడా ఎర్త్ బౌండ్ సోల్స్ గా తమ పార్థవ శరీరం చుట్టూ తమ వాళ్ళ చుట్టూ అయోమయంగా తిరుగుతూ ఉంటారు. తాము జీవితమంతా కష్టపడి సంపాదించుకున్న ఇళ్లను వాకిళ్లను పట్టుకొని వేలాడుతూ బతికి ఉన్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా తమ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. కనుక చనిపోకముందే ఎవ్వరు నవ్వినా ఎవరు ఏడ్చినా తనకేమీ పట్టనట్లు సరస్వతీ నది జ్ఞాన సముపార్జన అంటే మరణానంతర విజ్ఞాన సముపార్జన చెయ్యాలి. అలా చేసిన వాడు ఇక్కడికి తన ప్రాపంచిక కర్తవ్యాలను చక్కగా నెరవేర్చుకొని చనిపోయాక హాయిగా నవ్వుకుంటూ పైలోకాలకు వెళ్ళిపోతాడు. అక్కడ అతడి కోసం ఎదురు చూస్తున్న ఉన్నత ఆత్మలు అతన్ని ఆత్మీయంగా ఆహ్వానించి సేద తీరుస్తారు. భూలోకంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం నిన్ను డిస్టర్బ్ చేశారు. అక్కడి సమస్యలతో నుజ్జునుజ్జయ్యా ఇక్కడికి వచ్చావు. నీ ఇష్టం ఉన్నంత కాలం ప్రపదంగా విశ్రాంతి తీసుకో, ఇక్కడ ఉన్నవన్నీ చక్కగా అనుభవించు, ఆ తర్వాత మాట్లాడుకుందామని చెప్తారు. ఆ తర్వాత అతడు భూలోకంలో వేటి కోసమైతే నానా అగచాట్లు పడ్డాడో అవన్నీ అక్కడ క్షణాల్లో పొందేస్తాడు. డబ్బు, బంగ్లాలు, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, నాట్యాలు, గానాలు, భజనాలు, పంచభక్ష పరమాన్నాలు, ఇలా ఏది తలుచుకుంటే అది అతని కళ్ళ ముందు ప్రత్యక్షమవుతూ ఉండటంతో అతనికి కొంతకాలానికి అక్కడ జీవితం వెగటు పుడుతుంది. అప్పుడు మళ్ళీ ఆ ఉన్నత లోకాల మాస్టర్లను తలుచుకొని ఇంకా ఇంతకంటే గొప్పవైన లోకాలు ఏవైనా ఉన్నాయా, అక్కడ ఇంతకంటే గొప్ప విశేషాలు ఉంటాయా అంటూ ఆరా తీస్తాడు. దానికి వాళ్ళు, ఓయబ్బా నువ్వు చూడనివి ఇంకా లెక్కలేనన్ని లోకాలు ఉన్నాయి, మరి ఇంకా కొత్త కొత్త లోకాలు పుడుతూనే ఉంటాయి. కాకపోతే నువ్వు సంపాదించిన ఆత్మజ్ఞానానికి ఈ లోకం వరకే రాగలిగావు. ఇంతకంటే పైలోకాలకు వెళ్లాలంటే మాత్రం నువ్వు మళ్ళీ భూలోకానికి వెళ్లి అక్కడే కొన్ని ఛాలెంజ్లను ఎదుర్కొని ఇంకొంచెం ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకొని రావాల్సిందే అని తేల్చి చెప్తారు. అలా భూలోకం, భువర్లోకం అంటే లోవర్ ఆస్ట్రల్ యూనివర్స్, సువర్లోకం అంటే హయ్యర్ ఆస్ట్రల్ యూనివర్స్, జనాలోకం, మహాలోకం, కాజల్ యూనివర్స్, తపోలోకం మరి సత్యలోకం, సుప్రా కాజల్ యూనివర్స్ అన్ని దాటుకుంటూ వాళ్ళు బ్రహ్మలోకం చేరుకోవాలి. అదే ఆత్మ యొక్క గమ్యం. ఇలా ప్రతిసారి భూమి మీద ప్రాపంచిక జీవితంలో వాళ్ళు సంపాదించుకున్న ఆత్మజ్ఞానాన్ని బట్టి వాళ్ళకు ఆయా లోకాల్లోకి ప్రవేశం లభిస్తూ ఉంటుంది. మరి ఈ లోకాలన్నీ తిరిగినప్పుడే వారికి వారి స్వీయ ఆత్మ యొక్క పరిణామ క్రమం పూర్తవుతుంది. ఇదంతా తెలుసుకోకుండానే భూలోకంలో తమ జన్మలను గడిపేసిన వాళ్ళంతా కూడా భూలోకం చుట్టే తిరుగుతూ చాలా కాలం పాటు తమ సమయాన్ని వృధా చేసుకొని ఆ తర్వాత భువర్లోకానికి చేరుకుంటారు. అక్కడ తాను చేసిన తప్పును గుర్తుంచుకొని ఈసారైన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాననుకుని మళ్ళీ భూమి మీదకు వస్తారు. భూలోకంలో అన్నదానం, గోదానం, భూదానం వంటి కాస్త గొప్ప గొప్ప పనులు చేసి సువర్లోకానికి వెళ్ళిపోతారు. అక్కడ తన జన్మ కారణాలను మరింత విస్తారంగా తెలుసుకొని మళ్ళీ భూలోక జన్మల ద్వారా జనాలోకానికి చేరుకుంటాడు. ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచించుకుంటూ అక్కడ కూర్చున్న అతడు సత్యలోకం నుంచి ఒకానొక వెలుగు రూపంలో వచ్చిన మాస్టర్ల నుంచి గొప్ప గొప్ప బోధనలు అందుకుంటాడు. అప్పుడు తాను మళ్ళీ భూలోకానికి వెళ్లి చేయాల్సిన పనులను గురించి తెలుసుకుని మళ్లీ ప్రయాణానికి సన్నద్ధమవుతాడు. చదువు పూర్తయ్యాక బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్న ఒకానొక క్లర్క్ ఆఫీసర్గా ప్రమోషన్ పొందటానికి మళ్లీ ఇన్ సర్వీస్ పరీక్షలు వ్రాసినట్లు వీళ్ళు కూడా తాము ధ్యానం చేసుకుంటూ అనేక మందికి ధ్యానం నేర్పించి ఇతర పైలోకాలకు అంటే మహాలోకాలకు వెళ్ళిపోతారు. అక్కడ ఇంకా గొప్ప జీవిత ప్రణాళికలను రచించుకొని మళ్లీ భూలోకానికి వచ్చి అన్ని లోకాల వాళ్లతో కలిసి గొప్ప గొప్ప కార్యక్రమాలను చేపట్టి సత్యలోకానికి చేరుకుంటారు. ఇలా రకరకాల లోకాల వాళ్లతో కలిసి సమన్వయంతో పనిచేస్తూ వారి ఆత్మ పరిణామాన్ని ఉన్నతీకరిస్తూ క్రమంగా సత్యలోకానికి చేరుకుంటారు.
అలాంటి వాళ్లకు అవసరం అనుకుంటే తప్ప ఇక మళ్ళీ భూలోకానికి తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ వచ్చినా వారు నిర్గుణ స్థితిలోనే ఉంటూ అతి ఖచ్చితంగా విశ్వ కళ్యాణంలో నిమగ్నమై కొత్త కొత్త ఇతర లోకాలను సృష్టిస్తూ ఉంటారు. ఒక్కోసారి వాళ్ళు అక్కడే కూర్చొని కూడా ఇక్కడి కార్యక్రమాలను చక్కబెడుతూనే ఇంకా ఇంకా కొత్త కొత్త లోకాలను సృష్టిస్తూ ఉంటారు. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఇలా సత్యలోక వాసులుగా ఉంటూ సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్న విశేష ఆత్మలు. వాళ్ళందరికీ నా అభినందనలు అంటున్నారు పత్రిజీ అండి. రేపటి రోజున మన 3వ ఆడియో వాక్క్షేత్రం గురించి తెలియజేయబోతున్నారు. మరి తెలుసుకుందామా అండి? థ్యాంక్ యూ.